మన గవర్నమెంట్ ఏమైనా ఒక పథకం తీసుకొచ్చినా, లేకపోతే ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ గానీ, లేకపోతే ఏదైనా కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు, ఆ వర్క్ వల్ల పేద ప్రజలకు గానీ, లేకపోతే ఎవరైనా అవిటి వాళ్ళు అంటే ఎవరైనా డిజేబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులైతే ఉండకూడదు. నిన్న ఏదైతే మహారాష్ట్రలో ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇదెంతో బాధాకరమైనది. ఒక డిజేబుల్ వుమెన్ ఆమె ఎంతో కష్టపడి ఒక కుండల వ్యాపారం చేసి తన జీవనాన్ని తను సాగించుకుంటుంది ఒకరి మీద ఆధారపడకుండా. కానీ అటువంటి వాళ్ళ మీద కూడా కొద్దిగా కూడా జాలి లేకుండా మన గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందంటే ఆ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ వల్ల మొత్తం కూడా కుండలన్నింటిని కూడా జేసీబీతో అదేవిధంగా కర్రలతో ధ్వంసం చేసేసి ఆమె యొక్క జీవన విధానాన్ని లేకుండా చేశారు. ఆమె ఎవరి మీద ఇప్పుడు డిపెండ్ అవ్వాలి? చూశారు కదా, ఈ రోజుల్లో ఒక పేదవాడు కష్టపడి తనకంటూ తను ఏదో ఒక పని చేసుకుంటున్నా కానీ గవర్నమెంట్ సహాయం చేయాల్సిందే పోయి గవర్నమెంట్ ఇంకా ఈ విధమైన పనులు చేస్తుంటే ఇంకా వాళ్ళు ఎవరి మీదని డిపెండ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ అధికారులు నా వీడియో చూస్తుంటే మీరు ఎప్పుడైనా ఇటువంటి రోడ్డు ఎక్స్టెన్షన్ వర్క్ కానీ లేకపోతే ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైనా సామాన్యమైన ప్రజలు ఏమైనా షాపులు పెట్టుకున్నా లేకపోతే ఏమైనా వర్క్ చేస్తున్నా వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వండి. ఎప్పుడైతే వాళ్ళు వెకేట్ చేస్తారో దాని తర్వాతే మీ వర్క్ స్టార్ట్ చేయండి. లేకపోతే వాళ్ళకు ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ తర్వాత మీ వర్క్ని అయితే కంటిన్యూ చేయండి.